అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దామండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. కంటెంట్ బోర్ కొడుతుంది, కంటెంట్ బాగలేదు, ప్రజెంటేషన్ మార్చండి, మీ మాట తీరు మార్చండి అనుకునే వాళ్ళు మీ విలువైన సలహాలు ఇవ్వండి. జూలై సెకండ్ వీక్లో గుంటూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు ఆ ప్రాంతాలకు సంబంధించి, ఆ జిల్లాలకు సంబంధించి మన టీం రిక్రూట్మెంట్ జరుగుద్ది. నాకు ఎవరెవరైతే మెయిల్ చేశారో వాళ్ళందరితో నేను టచ్లోకి వస్తాను. అలాగే ఆ ప్రాంతంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరోసారి మెయిల్ చేయండి. అలాగే జూలై థర్డ్ వీక్లో విశాఖపట్నం రీజియన్లో, వైజాగ్ ఆ చుట్టుపక్కల రిక్రూట్మెంట్ జరుగుద్ది. నేను క్లియర్డ్గా డేటు, టైము, వెన్యూ అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా. సో 175 నియోజకవర్గాల్లో కూడా మన స్టాఫ్, మన టీం, మన పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్లీపర్ సెల్స్గా పనిచేయాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మనకి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. వాళ్ళు కావాలి మనకి. అది సో దానికి మనం ఇచ్చేదేంటి, లేదా వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఆశించు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఆశిస్తున్నాము, వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏమి ఉండాలి అన్నీ నేను మెయిల్ చేసిన వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మెయిల్ చేయండి. ఆ టీంతో మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా నేను చెప్తా. ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేశాను ఆ టీంతో మనం ఏం చేయబోతున్నాం అనేది. సరే, అది పక్కన పెడితే భూచోళ్ల పని పట్టాలంట. వైకాపా ముఠాల భూ దాహానికి బలైపోయిన పేదలు రికార్డులు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమణలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేసి భూములు స్వాధీనం చేసుకోవాలి. సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది సో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 5 ఏళ్ల పాలనలో భూ అక్రమాలు భారీగా జరిగాయి. ఇక్కడ ఉంది, అక్కడ లేదు, ఇందు గలదు అందు లేదని వలదు, ఎందైనా కలదు అనేటట్టు ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా ప్రభుత్వ భూమి లేదా అసైన్మెంట్ భూమి లేదా 22A నిషేధిత జాబితాలో ఉన్న భూమి లేదా ఏనాం భూమి లేదా పోరంబోకు భూమి అనేదాన్ని దేన్ని వదిలిపెట్టాల. అన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు కొంతమంది ఆన్లైన్లో పట్టాలు సృష్టించుకున్నారు, కొంతమంది నేరుగా పట్టాదారు పాస్ పుస్తకాలు తెప్పించుకున్నారు, కొంతమంది వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, కొంతమంది బ్యాంకులో తాకట్టు పెట్టారు, కొంతమంది అమ్మకాలు కూడా చేశారు. ఇన్ని జరిగాయి. వేలాది ఎకరాలు వైసీపీ నాయకుల చేతుల్లోకి, కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాయి. వాటిని బయటకు తీసుకురాగలరా అనేదే ఇక్కడ పాయింట్. ఈ 5 సంవత్సరాల టీడీపీకి అదొక పెద్ద సవాల్. ప్లస్ దాంతోపాటు సాధారణంగా ఒక బోల్డ్ సీక్రెట్ చెప్తా. గత ప్రభుత్వంలో ఫర్ ఎగ్జాంపుల్ పలానా చోట వైసీపీ ఎమ్మెల్యే ఒక 100 ఎకరాలు ఆక్రమించాడు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొత్తగా వచ్చిన టీడీపీ వాళ్ళు, అరే నువ్వు 100 ఎకరాలు ఆక్రమించావు, నువ్వు ఒక 30 ఉంచుకొని నాకు 70 ఇచ్చేయి అని ఇద్దరు షేర్ చేసేసుకుంటారు. అది బయటకు రాకుండా చేసుకుంటారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అవే జరుగుతాయి. చాలా చోట్ల అవే జరుగుతాయి. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం, నగరానికి నడిబొడ్డున ఒక స్కూల్ దగ్గరలో ఒక పెద్ద స్థలాన్ని ఆక్రమించారు. 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ హయాంలో దాన్ని ఆక్రమించి ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టబోయారు. 2019లో అధికారంలోకి వచ్చిన ఆయన రాష్ట్రానికి మంత్రి అయ్యి ఎవరైతే దాన్ని ఆక్రమించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకొని, రాజీ చేసుకొని అది వాళ్ళ అనుచరుల పేరిట రాయించుకున్నారు. దాంతోపాటు ఎవరైతే అతను అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే చేసిన భూ అక్రమాలు, సెటిల్మెంట్లు, పంచాయతీలు అవన్నీ బయటకు తీసేసరికి ఆయన తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయాడు. నేను ఇంతకు మించి ఓపెన్గా సీక్రెట్లు చెప్పకూడదు, అది అందరికీ తెలిసిన విషయం. అన్ని దారుణాలు జరిగాయి అన్నమాట. రాజకీయాల్లో అలాంటివి జరుగుతాయి. అయితే అందరూ గుండెపోటుతో చనిపోయారు, అందరూ అలా చేసుకోరులే, కానీ అది వేరే కథ. ఆ కథ అంతా వేరే పొలిటికల్ కథ, అది మనం చెప్పకూడదు. కానీ రాష్ట్రంలో అలాగే జరుగుతాయి, సెటిల్మెంట్లు జరుగుతాయి, రాజీలు జరుగుతాయి ఎక్కువగా. ఇక నీట్ అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం. బీహార్, గుజరాత్లకు సిబిఐ కుట్ర మోసంపై ఎఫ్ఐఆర్, 18కి చేరిన అరెస్టులు. మహారాష్ట్రలో 2 విచారించిన ఏటీఎస్. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా 24 లక్షల మంది వైద్య విద్యలోకి ప్రవేశించాలి అనుకున్న విద్యార్థులు రాసిన నీట్ పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయి. దాని మీద విద్యాశాఖ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఇప్పుడు వరకు స్పందించలేదు. కానీ వ్యవస్థలు దాని పని చేసుకెళ్తున్నాయి. ఎన్నాళ్ళు చేసుకెళ్తారు అనేది చూడాలి. సవాల్.
ఎన్నాళ్ళు వాళ్ళు చేసుకెళ్ళగలరు? దానిలో ఏదైనా ఒక పెద్ద తలకాయ కనిపించిందనుకో ఆపేస్తారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అంతే. 95% ఛేదించారు. ఒక పెద్ద తలకాయ దానిలో ఉంది అని తెలిసేసరికి ఆపేశారు. అలాగే ఇటువంటి పెద్ద పెద్ద కేసులు, పెద్ద పెద్ద అక్రమాలు సిబిఐ రంగంలోకి దిగి మొదట్లో చాలా స్పీడ్గా, చాలా అగ్రెసివ్గా వెళ్తారు. అందులో పెద్ద తలకాయలు ఉన్నాయి అని తెలిసేసరికి సైలెంట్ అయిపోతారు. సో దీనిలో ఏం జరుగుతుందనేది చూడాలి. నేడు కేబినెట్ భేటీ, సూపర్ 6 పథకాల అమలుపై చర్చ. తెలుగుదేశం పార్టీలోకి అధికారంలోకి రావడానికి మంచి బూస్టర్లా పనిచేసిన సూపర్ 6 పథకాల గురించి, అమలు గురించి ఈరోజు కేబినెట్ మీటింగ్లో చర్చిస్తారు. కేబినెట్ మీటింగ్ ఎందుకంటే దానికి బడ్జెట్ ఎంతగా, ఎప్పటి నుంచి అమలు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అన్నదాత సుఖీభవ, యువగలం నిధి, యువకులకు నిరుద్యోగులకు యువగలం నిధి, ఆడబిడ్డ నిధి, అలాగే నెలవారీ 1500 ఇస్తానన్నారు మహిళలకి, అలాగే తల్లికి వందనం ఇస్తానన్నారు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అమలు చేయాలి, దానికి బడ్జెట్ ఏంటి, అలొకేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చర్చించడానికి ఈరోజు కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. దాంతోపాటు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద శ్వేతపత్రం విడుదల అంశాలకు సంబంధించి, గత ప్రభుత్వం కేటాయించిన భూముల మీద శ్వేతపత్రాలు విడుదల అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అమెరికాలో కాల్పులు, బాపట్ల జిల్లా యువకుడు మృతి, సూపర్ మార్కెట్లో ఉండగా ఘాతుకం. ఈ అమెరికాలో ఎప్పటికప్పుడు కాల్పులు జరుగుతాయి, అదేంటో కానీ అక్కడ ఓపెన్ అంతా. కొత్త లోక్సభ కొలువు తీరుతున్న వేళ 140 కోట్ల మంది భారతీయులు ప్రతిరూపంగా వారి ఆశలు, ఆకాంక్షలను మోసుకుంటూ 18వ లోక్సభ నోడు కొలువు తీరబోతోంది. సో కొత్త ఎంపీలు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు, అది రాసుకొచ్చారనమాట. తర్వాత ఆ ప్యాలెస్లు కనిపించలేదా? వైకాపా సేవలో పట్టణ ప్రణాళిక విభాగం, అనుమతులు లేకున్నా ఆ పార్టీ భవనాల నిర్మాణంపై అవ్యాజ్య ప్రేమ. అనేక చోట్ల నోటీసు ఇచ్చే ప్రయత్నము చేయలేదు. ఏమండి, ఆ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ ఆఫీసులు కట్టుకుంటే ఎవరండి నోటీసులు ఇస్తారు? నోటీసులు ఇస్తే మనుగడ ఉంటుందా? అధికారికి ఇస్తారు, నోటీసులు ఇస్తారు, మనుగడ ఉంటుందా? ఇమీడియట్గా అతన్ని ట్రాన్స్ఫర్ చేయడమో, లేదంటే కోర్ల పీకేయడమో, ఏదో ఒక యాక్షన్ తీసుకోవడమో చేస్తారుగా, అది అయ్యేది కాదు. సో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు నిబంధనలకు తొంగలో తొక్కారు, చట్టాన్ని అతిక్రమించారు, అనుమతులు కూడా తీసుకోలేదు, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ అనుమతులే తీసుకుంటే ఇప్పుడు టీడీపీకి కూలగొట్టే అవకాశం ఉండదుగా. ఆ అనుమతులే తీసుకుంటే ఇప్పుడు ఈనాడికి ఇంత పెద్ద వార్తలు రాసే అవకాశమే ఉండదుగా. వాళ్ళు తప్పుకు దొరికారు, బ్లైండ్గా కళ్ళు గుడ్డిగా తప్పులు చేశారు, చాలా తప్పులు బ్లైండ్గా చేసుకెళ్ళిపోయారు. అంటే మళ్ళీ మేమే గెలుస్తాము అనే బలుపు, మళ్ళీ మేమే గెలుస్తాము అనే మదం కళ్ళు నెత్తికెక్కి బలిసి మదం ఎక్కి గత 5 ఏళ్ల అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలో, దుర్వినియోగం చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్లో దుర్వినియోగం చేశారు. మరీ దారుణం ఏంటంటే ఉద్యోగ సంఘం నాయకుడి ఫోన్ ట్యాప్ చేసి అతన్ని బెదిరించి, అతన్ని వేసేయమని చెప్పి మనుషుల్ని పంపించి ఇంటెలిజెన్స్ ద్వారా బెదిరించారంట. నిన్న ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ గారు ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆయన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాడు. అంత కర్కశానికి, అంత పైశాచికానికి కూడా గత ప్రభుత్వం పాల్పడింది. వాళ్ళకి 11 సీట్లు రావడం తప్పులేదుగా అన్ని దారుణాలు చేసినప్పుడు. పైగా మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు, డబ్బులు తీసుకున్న అక్క చెల్లెమ్మలు ఎందుకు ఓటేయట్లేదో తెలియట్లేదు అని చెప్పి నీతి కబుర్లు. ఎందుకు ఓటేయలేదో తెలిసిందిగా. కళ్ళెదురుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క 10 నిమిషాలు ఆలోచిస్తే చాలండి ఎందుకు ఓడిపోయారన్నది అర్థమైపోద్ది. సరే అవన్నీ మనకెందుకులే కానీ, రాజధానిపై కక్షతో రింగ్ రోడ్డును తొక్కేశారు. అనంత అమరావతి ఎక్స్ప్రెస్ వేది అదే పరిస్థితి. ఈ రెండింటికి అన్యాయం చేసిన జగన్ ఓఆర్ఆర్ బదులు తూర్పు బైపాస్ చాలని ప్రతిపాదన, అది కూడా ముందడుగు పడలేదు. అనంత అమరావతి రోడ్డును కాదని పులివెందుల మీదుగా ఎక్స్ప్రెస్ హైవే అంట. ఇది ఔటర్ రింగ్ రోడ్డు గత ప్రభుత్వం 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి ప్రపోజల్ పంపించింది. ఆల్మోస్ట్ భూసేకరణ అంతవరకు వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఔటర్ని ఆపేశారు. ఆపేసి ఒక బైపాస్, తూర్పు వైపు ఒక బైపాస్ రోడ్డు ఉంటే చాలు అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. పోనీ దాన్ని కూడా చేయాల. ఇలా వీళ్ళు ఏమేమి ధ్వంసం చేశారు, ఏమేమి నాశనం చేశారు, ఏమేమి ఆపేశారు అనేవి, వాటిని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఈ ప్రభుత్వానికి సవాల్ అన్నమాట. రామోజీరావు సంస్మరణ సభకు విస్తృత ఏర్పాట్లు, పాల్గొనున్న సీఎం చంద్రబాబు, రామోజీరావు కుటుంబ సభ్యులు, మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. మంచిది. నాడు అవమానాలు, నేడు ఆదరాభిమానాలు. తుళ్ళూరు నుంచి ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర, అమ్మవారికి మొక్కులు చెల్లింపు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకోలు.
జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 1631 రోజుల సుదీర్ఘ పోరాటం చేసిన రాజధాని అమరావతి రైతులు, మహిళలు ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర నిర్వహించారంటండి. మంచిది. మద్యం మత్తులో డ్రైవింగ్, ప్రైవేట్ బస్ ట్రావెల్స్ బాల్తా, మహిళ దుర్మరణం, 15 మందికి గాయాలు. ఏది ఆరెంజ్ ట్రావెల్సా, మార్నింగ్ స్టార్ ట్రావెల్సా? హైదరాబాద్లో నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ రహదారిపై ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడేంటి? ఏ ప్రైవేట్ బస్సు ఎవరిదనేది రాయాలిగా, ఆ ట్రావెల్స్ ఆపరేటర్ ఎవరో రాయాలిగా. మార్నింగ్ స్టార్ వాళ్ళది అది ఆ బస్సు. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఓ ప్రైవేట్ కళాశాల, ఓ ప్రైవేట్ ఆసుపత్రి అలా రాస్తారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు రావేమోనని భయం. నేను రోడ్డు ప్రమాద బాధితున్నే. 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయా. రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాద రహితంగా మార్చేందుకు కృషి. రవాణా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులు ఎవరైనా కోల్పోతే ఎంత నరకం ఉంటుందో నాకు తెలుసు. మా నాన్న ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయనను కోల్పోయాను. మంచిది. నిజంగా ఆ పెయిన్ తెలిసిన వ్యక్తి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో తన పెయిన్, తన మానసిక పెయిన్ ఇంకెవరూ కూడా అనుభవించకుండా ఉండాలంటే ఆయనకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయన ఎంత మేరకు కృషి చేస్తారో అనేది నెక్స్ట్ 6 months 1 yearలో మనకి రిజల్ట్ చూపిస్తారని ఆశిద్దాం. సో ఆల్ ద బెస్ట్ రాంప్రసాద్ రెడ్డి గారు. జగన్ ఏమిటి ప్యాలెస్ల పిచ్చి? మంత్రి నారా లోకేష్ ధ్వజం. ఏంటి ప్యాలెస్ల పిచ్చి? మీ ధనదాహానికి అంతులేదా అని మాజీ ముఖ్యమంత్రి జగన్పై విద్యాశాఖ మంత్రి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైకాపా కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలను 33 ఏళ్లకు 1000 చొప్పున నామమాత్రపు లీజు కేటాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు క్షమించండి. వైకాపా వార్డు సభ్యుడు వేడుకోలు. నందిగాం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై గతంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టినందుకు తమకు క్షమించాలని. నీది తప్పు కాదు, మీ పార్టీ తప్పు. మీ పార్టీ మిమ్మల్ని అలా తయారు చేసింది సంఘ విద్రోహులుగా. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశాం. చీరాల ఘటనపై ప్రభుత్వ స్పందన. మంచిది. రండి 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 అమరావతికి రండి. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలతో సిఆర్డీఏ అధికారుల సంప్రదింపులు. కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని వినతి. అన్నీ కొలువు తీరితే శరవేగంగా రాజధాని అభివృద్ధి. సో రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో ఇంకా కేంద్ర సంస్థలు కొన్ని రావాల్సి ఉంది. గట్టిగా ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవాలంటే ఒక్క ఎయిమ్స్ వచ్చిందంటే మంగళగిరికి. ఇంకేవి కేంద్ర సంస్థలు పెద్దగా రాలా. యూనివర్సిటీలు వచ్చాయి. విఐటి వచ్చి ఉండొచ్చు కాక, ఎస్ఆర్ఎం వచ్చి ఉండొచ్చు కాక, ఆ పక్కనే కొంచెం దూరంలో విజ్ఞానం ఉంది, ఇటువైపు ఏమో కేఎల్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీలు కొదవలేదు కాక, కానీ ప్రభుత్వ రంగ సంస్థలు రావాలన్నమాట. సో దానికోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పరివాహక ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై పరిష్కార వేదిక నేటి నుంచి ప్రారంభం. ఈ రోజు నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ అంటే గత ప్రభుత్వం స్పందన పేరిట ఉండేది, ఈ ప్రభుత్వం ఏమో వేరే పేరు పరిష్కార వేదిక అని. తర్వాత వెనక్కిపోతాం, వదిలేయండి ప్లీజ్. అవినాష్ రెడ్డి సిఫార్సుతో నాడు ఈవోగా పోస్టింగ్లు, ఇప్పుడు మాత్ర శాఖ వెళ్ళిపోతామంటూ వేడుకోలు. అరాచక ఐపీఎస్ అధికారుల్లో భయం. నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం జగన్ భక్తి ప్రదర్శన. 5 ఏళ్ల పాపాలన్నీ చుట్టుముడతాయనే ఆందోళన. నిజంగా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు బరి తెగించిన తీరు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓపెన్గా చెప్పాలి ఎవరైనా. ఎందుకంటే అఖిల భారత సర్వీసుల్లో ఉన్న అధికారులు కళ్ళు మూసుకొని ఒక రాజకీయ పార్టీకి భజన చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారికి తెలియాలి. వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి, వాళ్ళ చేతిలో పరిపాలన ఉంటుంది, వాళ్ళు ఎంతో కీలకమైన అధికారులు. అటువంటి వాళ్ళు తమ కులం వాడు నాయకుడిగా ఉన్నాడనో, తమ అభిమానించేవాడు నాయకుడిగా ఉన్నాడనో, పాలకుడిగా ఉన్నాడనో సొంతంగా భజన చేసి వాళ్ళు ఏం చెప్తే దాన్ని గుడ్డిగా అమలు చేస్తే వాళ్ళ కెరీర్లు నాశనం అయిపోతాయి. వాళ్ళ సివిల్స్ కట్ చేసేయాలి పూర్తిగా. వాళ్ళ సివిల్ సర్వీస్ హోదా కట్ చేసేయాలి. వాళ్ళు ఇంకా ఐఏఎస్లు కాదు, వాళ్ళ గ్రూప్ 1 గ్రూప్ 2కో కిందకు పంపించేయాలి, డిమోషన్ ఇవ్వాలన్నమాట. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఆ చివర ఐఏఎస్ అనే హోదా పీకేస్తే లేదా ఐపీఎస్ అనే హోదా పీకేస్తే మళ్ళీ ఫ్యూచర్లో దేశంలో ఏ ఒక్కరూ అలా చేయరు. లేకపోతే మామూలుగా చేశారండి. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐపీఎస్లు మామూలుగా చేశారా? సిఐడి చీఫ్లుగా ఉన్నవాళ్ళు ఏ విధంగా చేశారో చూసాం. కొన్ని జిల్లాలకు ఎస్పీలుగా ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారో చూసాం.
ఒక పార్టీ కార్యకర్తలాగా పనిచేశారు దారుణంగా. ఓ ఎంపీపై రాజద్రోహం కేసు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించారన్న ఫిర్యాదులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో నాటి దాష్టీకాలకు కారణమైన ఐపీఎస్ అధికారుల్లో గుబులు మొదలైంది. వాళ్ళ ఐపీఎస్ అనేది కట్ చేసేయండి, కట్ చేసి ఏ సిఐగానో డిఎస్పీగానో పోస్టింగ్లు ఇవ్వండి, అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. అలా చట్టం చేయాలి. కేంద్రం పార్లమెంట్లో ఆ చట్టం చేయాలి. తప్పు చేసి దొరికిపోయిన బ్యూరోక్రసీ అధికారులకు ఆ చివరి తోక కట్ చేసేస్తాము అని చెప్పాలి. అప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఏయూలో ప్రసాద్ రెడ్డి ప్రైవేట్ సైన్యం ఎక్కడా లేని విధంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకం. రోసా నిధుల నుంచి నెలకు 1,00,000 జీతం చెల్లింపు. ప్రశ్నించే ఉద్యోగులు విద్యార్థులు గొంతునెక్కడమే పని. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీసీ ప్రసాద్ రెడ్డి తన కోసం ప్రత్యేకంగా ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఇన్ఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలోనూ లేని విధంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పదవిని సృష్టించారు. అందులో విశ్రాంత పోలీస్ అధికారి మహమ్మద్ ఖాన్ను నియమించారంట. నాసిరకం మద్యం వల్లే ఓడిపోయాం. లేదు, ఆ ఒక్కటే రీజన్ కాదు, అది కూడా ఒక కారణం. దాంతోపాటు ఇంకో 100 కారణాలు ఉంటాయి. మాట్లాడండి, రోజుకు ఒక కారణం మాట్లాడండి. మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా. నాసిరకం మద్యం కూడా కారణమే, దాంతోపాటు చాలా కారణాలు ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పా. నిజంగా ఓపెన్గా చెప్తున్నా, నేను గత 3 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాను కదా, నేను చెప్పినవి వైసీపీ వాళ్ళు నమ్మి పాటిస్తే గెలిచేవాళ్ళు. నాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళు ఏ తప్పు చేసినా చెప్పాం, ఇలా చేస్తున్నారు సరి చేసుకోండి, ఇలా చేస్తున్నారు సరి చేసుకోండి అని. ప్రజావేదిక కూల్చివాతిపై అప్పట్లో వైకాపా నీతులు. ఇప్పుడు అక్రమంగా నిర్మిస్తున్న ఆ పార్టీ భవనాన్ని కూల్చేస్తే పెడబొబ్బలు. సర్లే, వాళ్ళ పేపరు, వాళ్ళ నోరులు, వాళ్ళ ఇష్టం, మనకెందుకులే కానీ అయిపోయింది. ఇప్పుడు మనందరికీ మనస్సాక్షి, మనందరి సాక్షి, మనందరికి ఎంతో ఇష్టం. పచ్చ సౌధాలు వాగు పోరంబోకును ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్, అనుమతి లేకుండా 8 అంతస్తుల్లో విలాస భవనం. ఆ 5 ఏళ్ళు ఏం పీకారు? 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేశారు మరి? అంటే నేను అడుగుతున్నది కాదు, ప్రజలు అడుగుతున్నారు, నేను అడుగుతున్నది కాదు. కావాలంటే వైసీపీ సోషల్ మీడియాలో వీళ్ళు పెడుతున్న పోస్టులకు వస్తున్న కామెంట్లు చదవండి. తిడుతున్నారు వైసీపీని. ఓకే, ఆ పచ్చ సౌదాలు నిర్మించుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు అనుకుందాం. మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారుగా, ఏం చేశారు? కనిపించిన టీడీపీ నాయకులను అందరినీ కేసులు పెట్టి వేధించారే, టీడీపీ పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా కేసులు పెట్టి వేధించారే. మరి ఇంత అక్రమాలు చేసిన వాళ్ళు ఆ పార్టీ ఆఫీసులు ఎందుకు వదిలేశారు? వాటిని కూడా పట్టుకోవచ్చుగా. ప్రజావేదిక కూల్చేసే కర్కశ మనసున్న వైసీపీ వీటిని ఎందుకు కూల్చేయకుండా వదిలింది? సో గత 5 ఏళ్ళు ఏమీ చేయకుండా ఇప్పుడు ఏడుపులు అన్నమాట, పచ్చ సౌధాలంట. ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యాలయం అదే. దీనిపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ. రాష్ట్ర వ్యాప్తంగా రాజకోటల్లా టీడీపీ ఆఫీసులు, జీవోలన్నీ బాబు హయాంలోనే. టీడీపీ ఆఫీసులు రాజకోటల్లో లేవు బాబు, సాధారణ బంగ్లాల్లో ఉన్నాయి. వైసీపీ ఆఫీసులు మాత్రమే రాజమహల్లో ఉన్నాయి. కావాలంటే 2 పక్కపక్కన పెట్టి చూద్దాం. ఆగని టీడీపీ దమనకాండ. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఇళ్లపై కొనసాగుతున్న దాడులు, పలుచోట్ల శిలాఫలకాల విధ్వంసం. ఓకే, భయంగుప్పెట్లో జగ్గయ్యపేట, ఇతర గ్రామాలకు విస్తరిస్తున్న డయేరియా. ఇప్పటికే 6 మృతి, తాజాగా 11 మంది ఆసుపత్రి పాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలుతున్న బాధితులు. ఇటు జగ్గయ్యపేట కానీ, అటు తుని, పెద్దాపురం ఆ ప్రాంతాల్లో కానీ భారీగా పెరుగుతున్నాయి డయేరియా, కలరా కేసులు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో నిజంగా ఇది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా విభాగం. పవన్ కళ్యాణ్ గారికే సవాల్ ఇది. పవన్ కళ్యాణ్ గారే ఇమీడియట్గా వెళ్ళాలి ఆ గ్రామాలకి. పవన్ కళ్యాణ్ గారిదే బాధ్యత. ఈ జగ్గయ్యపేట కానీ, లేదంటే అటు పెద్దాపురం, పిఠాపురం, తుని ఆ ఏరియాలకు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి. కాకినాడ జిల్లా, ఇదేమో కృష్ణా జిల్లా. ఈ 2 కూడా ఆయనే రివ్యూ చేయాలి, ఆయనే పర్యటించాలి. ఆయనతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్, వైద్యారోగ్య శాఖ, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి చూడాలి. ఎందుకంటే చాలా మామూలు సమస్య కాదు అది. వందలాది మందికి డయేరియా, కలరా వచ్చున్నాయి. చేసేది చెప్పాం, చెప్పింది చేశాం. 40% మంది నమ్మి ఓటేశారు. మన వైపు ఉన్న మరో 10% మంది కూటమి వైపు మొగ్గారు. 6 నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం తెలుస్తోంది. చెప్పిన హామీలు ఏ మేరకు అమలు చేస్తారో వేచి చూద్దాం. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఆస్తులపై దాడులతో విధ్వంసకర పాలన. ప్రజాపక్షంగా వ్యవహరిద్దాం. 2029లో ప్రజలు మన వైపే చూస్తారు. క్యాడర్ ఎవరు అధైర్యపడొద్దు, అండగా ఉంటాము. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్. బాగుంది. ఆ మాత్రం ధీమా, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మీలో ఉంటే చాలు.
చేసేది చెప్పాం, చెప్పేది చేసాం. ఇది. సో భారీ సంఖ్యలో ఆయన్ని చూడడానికి కార్యకర్తలు, నాయకులు వస్తున్నారనమాట. పులివెందుల్లో భారీగా వస్తున్నారు. జనం అయితే బీభత్సంగా వస్తున్నారు. ఆయన పులివెందులు ఎమ్మెల్యేగా ఫిక్స్ అయిపోవాలని అనుకున్నాడేమో. పులివెందులు ఎమ్మెల్యేగానే ఇంకా మంచిది అనుకున్నాడేమో. వాలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత. నేడు జరిగే తొలి మంత్రివర్గ భేటీలో ఈ వ్యవస్థకు చర్చకు అవకాశం. వ్యవస్థకు సంబంధించి సమగ్ర వివరాలతో పీపీటీలు సిద్ధం చేసిన ఉన్నతాధికారులు. 2019 ఆగస్టు 15న జగన్ ప్రభుత్వం ద్వారా అమల్లోకి వచ్చిన వ్యవస్థ. వాలంటీర్లను ఉంచుతారు. ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళని మళ్ళీ తీసుకోరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను మాత్రం ఉంచుతారు. భయం గుప్పెట్లో జగ్గయ్యపేట. ఓకే, ఒప్పుకుందాం. రాజ్భవన్లో చిన్నారుల హక్కులు పుస్తకావిష్కరణ. మంచిది. రోడ్డు ప్రమాదాలు రహితం. ఓకే. ఉచిత పంటల బీమాను కొనసాగించాల్సిందే. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. వ్యవసాయ మీటర్లు నిలిపేయాలి. ఏపీ రైతు సంఘం డిమాండ్. ఎయిడెడ్ సమస్యపై ప్రభుత్వం దృష్టికి పెట్టాలి. ఓకే. చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి. బాగుందండి. చంద్రన్న బీమా గతంలో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలు అంట. చాలా మంచిది ఆ స్కీమ్. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్తే వైసీపీ ఉరఫ్ రామ్కి ఇది ఒక పెద్ద వార్త రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన భవనాల మీద ఒక పెద్ద వార్త రాశారు. వైసీపీ ఉరఫ్ రామ్కి అని. వీళ్ళ బ్యానర్ వార్త అదే. పార్టీ ఆఫీసుల వెనుక జగన్మాయ. మున్సిపల్ నివేదిక సాక్షిగా వెల్లడైన నిజం. అత్యధిక నిర్మాణాలు చేపట్టింది రామ్కీనే. తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి. రికార్డుల్లో లేని కాంట్రాక్టు ఒప్పందాలు, లెక్కల్లో చూపని వ్యయం వివరాలు. అయినా ఆ సంస్థ ఫ్రీగా ఎందుకు కడుతున్నట్టు? తెర వెనుక భారీ క్విట్ ప్రోకో ఆరోపణలు. జగన్ ప్రభుత్వంలో మేళ్లు పొందిన కంపెనీలు సొంత డబ్బుతో రాంకీ ద్వారా నిర్మాణాలు. అనుమతులు లేకుండానే మహళ్ల నిర్మాణం. 900 కోట్ల భూములు కారు చౌకగా లీజులు. అదనమాట. అది బయటకు వచ్చింది. 500 కోట్లు ఖర్చు పెట్టి రామ్కీ సంస్థ ఉచితంగా వైసీపీ ఆఫీసులు నిర్మించింది. అందుకు ప్రతిఫలంగా 900 కోట్ల విలువైన భూములు రామ్కీ సంస్థకు ప్రభుత్వం కేటాయించిందంట. సేమ్ 2006, 7, 8 ఆ టైంలో ఎటువంటి అక్రమాలు, ఎటువంటి క్విట్ ప్రోకోలు, నీకిది నాకది అనే ఒప్పందాలు జరిగాయో ఇప్పుడు కూడా అవే జరిగాయి. మన ఆయన తాడేపల్లిలో వైసీపీ అక్రమంగా కొడుతున్న కార్యాలయాన్ని అధికారులు కూల్చేశారు. జగన్ రోతపత్రిక సైతం ఆ విషయాన్ని పార్టీ ఆఫీస్ కూల్చేశారు శీర్షికను ప్రచురించింది. కానీ తెరచి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కడుతున్న ఆఫీసుల వెనుక పెద్ద లోగుట్టే ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే వైసీపీ కట్టే ఆఫీసులకు అయితే ఆ పార్టీ యజమానిగా ఉండాలి. కాదు కూడదంటే పార్టీని రిప్రజెంట్ చేసే అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డో సంబంధిత వ్యక్తితో ఉండాలి. కానీ శనివారం కూల్చిన ఆ భవనానికి యజమాని వైసీపీ కానీ జగన్ కానీ కాదు. దాని యజమాని రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట. అదనమాట. రామ్కీ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళ పేరిట తీసుకున్నారు. నలుచెరుగుల భారీ ప్యాలెస్లు కొల్లగొట్టి కట్టేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 1.5 ఎకరా ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించారు. నిన్న ఈనాడు రాసినవే ఈరోజు మీరు కొంచెం హైలైట్ చేశారు. రాసుకోండి. బిల్లుల కోసం మళ్ళీ రగడ. జగన్ భారతి ఉక్కిరి బిక్కిరి. అప్పులు తెచ్చి పనులు చేశామంటూ పులివెందుల కౌన్సిలర్లు గొగ్గోలు. బిల్లులు రాకపోతే ఇబ్బందులైన నిలదీత. ఇదేం తలనొప్పి? మాజీ సీఎం అసహనం. నీ వల్లే వైఎస్ కుటుంబానికి ఈ గతి. ఎంపీ అవినాష్పై తిరగబడ్డ అభిమానులు. జగన్ రాసిచ్చారు, బాబు ఏం చేస్తారు? అస్మదీయులకు హైడల్ ప్రాజెక్టులు సహా 1000 ఎకరాలు కేటాయింపులు. గత ప్రభుత్వ కేటాయింపుల మీద ఎంక్వైరీ కమిటీ వేస్తారు నాకు తెలిసినంత వరకు. చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంటుందంటే ఏది కూడా స్పాట్ డెసిషన్ ఉండదు. వెంటనే నిర్ణయం తీసుకోవడం ఉండదు. కమిటీలు వేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉంటుంది తప్ప ఇమీడియట్ డెసిషన్స్ అయితే చంద్రబాబు గారు తీసుకోరు. తర్వాత చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు. లీజు పేరుతో 17 ప్రాంతాల్లో కట్టబెట్టిన అధికారులు. పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఓ పేద ప్రజాప్రతినిధికి 70 ప్రాంతాల్లో టెండర్లు. భాస్కర్ రెడ్డి కీలక ప్రాంతాలు. వైసీపీ హయాంలోనే తతంగం. పేరుకే టెండర్లు, అధిక ధరకు కోటు వేసిన వారికి బెదిరింపులు. ఒంగోలు బస్సు డిపో ఆవరణలో పనులు ప్రారంభించిన వైసీపీ నేత. అడ్డుకున్న జనసేన నేత రియాజు. లీజులు రద్దు చేస్తామని టీడీపీ చెప్తోందంట. మంచిది. ఇసుకపై అదే బాని. తవ్వకాలపై కౌంటింగ్ తర్వాత కలెక్టర్ల నివేదిక. జగన్ సర్కారుకు సానుకూలంగా రాతలు.
గనుల శాఖలో కీలక అధికారి పాత్ర, నివేదికలు సుప్రీంకోర్టుకి వచ్చే నెల 15న విచారణ. చాలా వార్తలు రాశారు. ఈ ప్రభుత్వం మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన పాపాలు కడగాలి, ఈ ప్రభుత్వం కొత్తగా పుణ్య కార్యక్రమాలు చేపట్టాలి. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటంటే వాళ్ళ పాపాల్లో వాటా తీసుకోవచ్చు. ఏ దారి ఎంచుకుంటారనేది చూద్దాం. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి అంశాలు. ఇంకా కొన్ని కీలకమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.